హాయ్ అండి. చాలా వరకి పాలకూరని ఎవరు ఇష్టపడరు కదా! మెయిన్‌గా పిల్లలు కూడా ఇష్టపడరు. కానీ ఇలా ఒక్కసారి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది పాలకూర రోటి పచ్చడి. ఎలా చేద్దామో చూసేద్దాం. దీనికి కావాల్సింది ఒక పెద్ద పాలకూర కట్ట, దాన్ని కట్ చేసుకొని క్లీన్‌గా కడిగి పెట్టుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 20 ఎండుమిరపకాయలు, 6, 7 వెల్లుల్లి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసుకొని వేయించుకొని దాంట్లోనే ఎండుమిరపకాయలు వేసి మాడకుండా వేయించుకోవాలి. దాంట్లోనే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసి వేయించుకోవాలి. వేగాక అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని తర్వాత అదే ఆయిల్లో కడిగి పెట్టుకున్న పాలకూరని వేసి వాటర్ పోయేదాకా వేయించుకోవాలి. దాంట్లో లాస్ట్లో కొంచెం చింతపండు వేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి దించేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ నువ్వులు వేసుకొని దోరగా వేయించేసుకొని ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఈ నువ్వులు కూడా వేసేసి తర్వాత ఈ పాలకూర వేసి దాంట్లోనే కొంచెం సరిపడా ఉప్పు ఇంకా వెల్లుల్లి అన్నీ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో మంచిగా అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ అయిన పాలకూర రోటి పచ్చడి రెడీ. మందపవనం